ముందుగా నేటి నుంచే రంజాన్ దీక్షలు నిలవంక కనిపించినట్లు ప్రకటించిన ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ శుభాకాంక్షలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం మాత్రం శుభాకాంక్షలు తెలియకుండా, అసలు శుభాకాంక్షలు చెప్పుకోకుండా ఈ దేశం మీద ఒక పెద్ద గుదిబండ వేసింది. అదేంటంటే కోడ్ ముందు కాక అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ నేటి నుంచే అమల్లోకి. ఎందుకు నేటి నుంచే అమల్లోకి అని అంటే ఏం జరుగుతుంది ఏందన్నది ఒకసారి చూద్దాం. మరి రంజాన్ పండుగ ఇయ్యాటి నుండే స్టార్ట్ కదా, రంజాన్ పండుగ ఇయ్యాటి నుండే మొదలవుతుంది, ఇయ్యాటి నుండే సిఏఏ కూడా అమలవుతుంది. అంటే ఇవాళే రంజాన్ పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి రంజాన్ పండుగ స్టార్ట్ అవుతుందా లేదా అని చూసుకొని మనకు సిఏఏ అమలు చేయబోతున్నారు. సిఏఏ ఎందుకు అమలు చేయబోతున్నారు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇన్ని రోజుల పాటు అంటే లోక్సభ ఎన్నికలకు ముందు 15 రోజుల ముందు, అంటే నోటిఫికేషన్ రావడానికి 15 రోజుల ముందు సిఏఏ అమల్లోకి తీసుకొచ్చి ఈరోజు సిఏఏ అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఆనాడు సిఏఏ అమల్లోకి చేస్తామని చెప్పేసి కరోనా సమయానికి ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తితే ఆ సిఏఏను వెనక్కి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు ఎన్నికలకు ముందు నోటిఫికేషన్కి ముందు ఈరోజు వాళ్ళు మళ్ళీ డ్రామాలు ఎత్తుతున్నారు. ఒకవేళ ఇప్పుడు సిఏ అమలు చేసి దేశంలో గొడవలు మొదలైతే నోటిఫికేషన్ అమలు చేస్తారు, ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చేదంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడడానికి వీలు ఉండదు. ఒకవేళ రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలందరూ కూడా ఒక దగ్గర కూడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు సిఏఏ అమలు చేస్తే వాళ్ళ కుట్రలే విధంగా ఉన్నాయి కూడా మనం చూద్దాం. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 4 ఏళ్ల క్రితమే ప్రతిపక్షాల తీవ్ర నిరసన నడుమ సిఏఏ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చింది. నిబంధనల ఖరారులో సంక్లిష్టత కారణంగా అమల్లో జాప్యం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడమే సిఏఏ ముఖ్య ఉద్దేశం. చట్టం అమలుపై విపక్షం బగ్గు, మేము అమలు చేయం, కేరళ సీఎం ప్రకటన. చూడండి ఎంత దారుణమైనటువంటి విషయాన్ని ఈరోజు మీడియా కూడా ఏ విధంగా వక్రీకరించి రాస్తుంది అనేది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లిమేతరులకు అంటే ముస్లింలు కాని వాళ్లకు భారత పౌరసత్వం కల్పించడమే సిఏఏ ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ముస్లింలు అయితే ఏం చేస్తారు? ముస్లిమేతరు అంటే ముస్లింలు కాకుండా హిందువులు, క్రిస్టియన్లు అయ్యేది ఇక్కడ పౌరసత్వం ఇస్తారు, ఆ బుద్ధిస్టులు అయినా కూడా పౌరసత్వం ఇస్తారు, అన్నీ మంచిగా ఉన్నాయి. ముస్లింలు అయితే ఏం చేస్తారు అంటే పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు దేశంలోకి వెళ్ళగొడతారా? ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరెవరు ముస్లింలు అయితే ఇక్కడ ఉన్నారో వీళ్ళు ముస్లింలు అని తెలిసిందంటే వాళ్ళని దేశం వదిలేసి వెళ్ళిపోరు మీరు, అంతే, వేరే ముచ్చట్లేదు. అంటే ముస్లింలను దేశం నుండి వెళ్ళగొట్టడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ముస్లిమేతరులకు మీరు ఇక్కడ రక్షణ కల్పిస్తారు. అయితే ఇక్కడ ఏం చేయాలి? వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మేము కూడా హిందువులమే అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. హిందువులు అని చెప్పుకుంటే ఆ దేశవ్యాప్తంగా ఇప్పుడు తీసుకొచ్చేటువంటి చట్టం ప్రకారం మేము కూడా హిందువులే అని చెప్పేసి వాళ్ళ ముస్లిం మతాన్ని వదులుకొని హిందుత్వంలోకి వచ్చి హిందువులమే అని చెప్పుకుంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు. లేదు అని అంటే ముస్లింలు ఏదంటే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోరు అని అంటారు. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా 10 ఏళ్ళుగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొదలుకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది ఏంటంటే ఎవరైనా ప్రజాస్వామికవాదులు కానీ, ఎవరైనా రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే శక్తులు కానీ వీళ్ళు ఎవ్వరున్నా కూడా వాళ్ళు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, ఇక్కడ ఉన్నటువంటి కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా, అంటే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మీరు పాకిస్తాన్ పోరి, మీరు ఆఫ్ఘనిస్తాన్ పోరి, మీకు దేశభక్తి లేదు, మీకు దేశభక్తి లేనందరూ దేశం విడిచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిఏఏని అమలు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఆ ఊత పదాలుగా మన మీద ప్రయోగించడం జరిగింది. మరి ఈ సిఏఏ అమల్లోకి తీసుకొచ్చండి ఏమవుతుంది అని అంటే మీరు ఈ దేశంలోనే పుట్టిర్రా అనేదాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఈ దేశంలో పుట్టిరా అని చెప్పేసి నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ఈ దేశంలో మీ తాతలు కానీ మీ తండ్రులు కానీ ఇక్కడనే పుట్టినట్టుగా, మీ తాతలు తండ్రులు ఇక్కడనే పుట్టినట్టుగా ఆధారాలు చూపించాలి. దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల నుండి మీ తాతలు కానీ మీ తండ్రులు కానీ ఇదే దేశంలో పుట్టిరు అని చెప్పేసి వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించాలి. అరే నాకే బర్త్ సర్టిఫికేట్లు సరిగా లేవు, ఇప్పటికీ నాకు బర్త్ సర్టిఫికేట్ లేదు, నేను మా నాన్నది మా తాత తీసుకుని బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మా నాన్న ఇక్కడనే పుట్టిండు, మా తాత ఇక్కడనే పుట్టినా అని చెప్పేసి నేను నిరూపించుకోవాలంటే ఎట్లా నిరూపించుకుంటా?
నేను లేదంటే 75 ఏళ్ళుగా మాది ఈ దేశంలో మాకు భూములు ఉన్నాయి, లేదు అని అంటే మాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే మా తాతలో మా తండ్రులో డిగ్రీలు చదివి వాళ్ళ డిగ్రీ పట్టాలన్నా కనీసం ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుండి తెచ్చుకోవాలని? మా నాన్న కనీసం 10th క్లాస్ కూడా చదువుకోలేదు. నేను మొదటిసారి అంటే నా తరం వాళ్ళు మొదటిసారి చదువుకుంటున్నటువంటి ఈ దేశంలో, మొదటిసారి డిగ్రీల వరకు వెళ్తున్నటువంటి ఈ దేశంలో మీరు మీ తాతల సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించండి, మీ తాతల బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించండి, అసలు మీరు మీ తాతల కాలం నాటి నుండి మీరు ఇక్కడనే జన్మించిరా అని చెప్పేసి చూపించండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఎక్కడ చూపించుకుంటారు? ఈరోజు హిందుత్వంలో భాగంగా ఉన్న వాళ్ళని మాత్రమే దేశంలో పెట్టుకొని హిందూయేతరులందరినీ కూడా ఇక్కడ చెప్పింది ఏంటంటే ముస్లిమేతరులందరికీ భారత పౌరసత్వం కల్పిస్తామని అంటున్నారు తప్ప ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడం కాదు. రేపటి రోజున పాకిస్తాన్ నుండి కొన్ని వందల మంది వస్తారు, కొన్ని వేల మంది, లక్షల మంది వస్తారు. పాకిస్తాన్ నుండి లక్షలాది మంది ఈ దేశానికి వచ్చి మేము కూడా హిందువులమే అని చెప్పేసి అంటే మీరు అందరూ వాళ్ళకి పౌరసత్వం కల్పిస్తారా? పౌరసత్వం ఎట్లా కల్పిస్తారు మీరు? ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒకవేళ కనుక లక్షలాది మంది ఈ పౌరసత్వ సవరణ చట్టం చేసి కాబట్టి లక్షలాది మంది వచ్చి గడ్డాలు తీయించుకొని మేము కూడా హిందువులమే, మాకు కూడా పౌరసత్వం కావాలి అని చెప్పేసి వీళ్ళందరూ కనుక అడిగితే మీరు పౌరసత్వం కల్పిస్తారా? అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి వ్యక్తులు హిందువులే అని చెప్పేసి నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ఈరోజు సిఏఏ అమల్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను మైనార్టీలుగా ఉన్నటువంటి క్రిస్టియన్లను కూడా మేము హిందువులమే, ఇక్కడి వాళ్ళమే అని చెప్పేసి వాళ్ళు మేము హిందువులే అని చెప్పుకునేటువంటి విధానాన్ని తీసుకురావడం కోసం మీరు సిఏఏ అమలు చేస్తే అది హిందూయేతరులందరినీ దేశం నుండి బయటకు పంపించడం అయితే తప్ప ముస్లిమేతరులందరినీ ఇక్కడ ఉంచుకోవడం కాదు. దయచేసి ఆలోచించాలి. ఇకపోతే ఈ విషయాన్ని సరిగ్గా రంజాన్ మాసం ప్రారంభం రోజునే ఎందుకు మొదలు పెడతారు? రంజాన్ మాసం ప్రారంభం రోజున ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? రంజాన్ మాసం ప్రారంభంలో ఎందుకు మొదలు పెడుతున్నారంటే ఈ రోజు నుండి ఉపవాస దీక్ష స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు ప్రతి ముస్లిం వ్యక్తి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాడు. సాయంత్ర కాలం పూట మసీదులోకి వెళ్ళి మసీదులో వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజు నుండి ప్రతి ముస్లిం కూడా మసీదుకు వస్తాడు. మసీదుకు వచ్చినటువంటి ప్రతి ముస్లిం కానీ వీళ్ళందరూ కానీ సిఏఏ గురించి అమలు చేస్తారు. ఒకవేళ వీళ్ళందరూ జమ కూడుతున్నారు కాబట్టి, వీళ్ళందరూ ఒక దగ్గర జమ అవుతున్నారు కాబట్టి సిఏఏ గురించి ఏమైనా డిస్కషన్ చేసుకుని వాళ్ళందరూ ధర్నాలో, రాస్తారోకోలో, ర్యాలీలో నిర్వహిస్తే వాళ్ళందరినీ దేశద్రోహుల కింద అరెస్ట్ చేయడము, వాళ్ళందరినీ జైలు పంపించడం, వాళ్ళందరి మీద దాడులు చేయడము, వాళ్ళందరూ ఏకమవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం మొదలు పెడితే ఈ సాకును చూపించి హిందువులందరినీ ఏకం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అగో వాళ్ళందరూ మసీదులలో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు, అగో వాళ్ళందరూ మసీదులు దాటి బయటకు వస్తున్నారు, అగో వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు, అగో ముస్లింలందరూ ఏకమయ్యారు, చలో హిందువులారా మనం ఏకమైదామని చెప్పేసి, హిందువులారా ఏకమైదామని చెప్పేసి నినాదంతో వీళ్ళు మళ్ళా దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ గొడవలు పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ సిఏఏ అనేది. రంజాన్ మాసం నుండి అంటే ఈ రోజే రంజాన్ మాసం మొదలవుతుంటే ఈ రోజే సిఏఏను అమలు తీసుకొచ్చండి చట్టం చేయడం ఎంత దారుణమైన విషయం. అంటే ఈరోజు ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు ఒక దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థనలు చేస్తారు కాబట్టి ఆ విషయాన్ని తెలిసి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను రోడ్ల మీద తీసుకొచ్చేటట్టు చేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మతాన్ని మొత్తాన్ని ఈరోజు ఉసిగోలుపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ హిందూ ముస్లిం మత గొడవల్లో మొదటిగా మరణించేది ఎవరు? ఈ ముస్లిం మత పెద్దలకు సంబంధించిన విషయం కానీ, హిందూ మత పెద్దలకు సంబంధించిన విషయం కానీ వాళ్ళు ఎవరు రాకుండా ఈరోజు హిందూ ముస్లిం గొడవలు పడి కొట్టుకుంటే, ఈరోజు హిందూ ముస్లింలు కనుక ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే చచ్చిపోయేదంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఈ చట్టానికి సంబంధించిన విషయంలో గొడవలు జరిగేది ఉంటే రేపటి రోజున ఏ బ్రాహ్మణుడు అక్కడ రాడు, ఏ వైశ్యుడు అక్కడ రాడు, ఏ రాజు అక్కడ రాడు, ఏ అగ్రకులం వాడు అక్కడికి వచ్చి గొడవలు చేయడు. కేవలం కింది కులాలైనటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు జెండాలు పట్టుకొని పోయి అక్కడ గొడవలు చేసి ఈరోజు కొట్టుకొని చంపుకునేటువంటి పరిస్థితులు మనం దేశంలో చూడబోతున్నాం. ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు సిఏఏను 4 సంవత్సరాల క్రితమే దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేసి దేశం మొత్తం తగలబడిపోయేంత విధంగా ఆనాడు గొడవలు చేసి ఆ సిఏఏను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి గొడవలు చేస్తే 4 సంవత్సరాల నుండి ఆపి ఒకవేళ కనుక మీరు నిజంగానే సిఏఏను చట్టం అమలు చేసి ఈ దేశంలో హిందువులందరికీ కేవలం హిందువులకు మాత్రమే బతికేటట్టుగా మేము చేస్తామని చెప్పేసి ఆ చట్టాన్ని ఆ రోజే అమల్లోకి తీసుకొచ్చి ఉండేది అంటే ఈ రోజు వరకు దానికి సంబంధించిన విషయంలో ఏదో ఒకటి జరిగేది.
కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాన్ని అలాగే ఆపి కరెక్ట్గా లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ హిందువుల ఓట్లను పోలరైజ్ చేయడం కోసం, ఈరోజు హిందువులందరినీ ఏకం చేయడం కోసం, హిందువులందరినీ కూడా గొడవలు పుట్టించేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఈరోజు సిఏఏ అమలు చేయడం అనేది దారుణమైన విషయము. దీని విషయం మీద ఆల్రెడీ కేరళ ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పేసిండు, మేము ఈ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి కేరళ ముఖ్యమంత్రి ప్రకటించిండు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయంలో ఏం ప్రకటిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా తప్పకుండా అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం తీసుకొచ్చినటువంటి సిఏఏ చట్టానికి మేము వ్యతిరేకము, దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు, ఈరోజు బీఆర్ఎస్తో పొత్తుకున్నటువంటి నాయకులు వాళ్ళ మొత్తం ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీఎస్పీ తరఫున మాట్లాడి ఈరోజు ఏ సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి తీర్మానం చేస్తారా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ అనేది బీజేపీకి బీ టీమ్ అని చెప్పేసి ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద మాట్లాడినటువంటి మనమే ఈరోజు బీఆర్ఎస్ సిఏఏకి వ్యతిరేకంగా సంతకం చేస్తుందా చేయదా? మన తెలంగాణ అసెంబ్లీ నుండి కూడా వీళ్ళు తీర్మానం చేసి సిఏఏ చట్టానికి మా రాష్ట్రం వ్యతిరేకం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి తీర్మానం ఒకవేళ చేస్తే మాత్రం దానికి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సపోర్ట్ చేస్తారా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే తెలిసిపోతుంది బీఎస్పీ బీఆర్ఎస్తో పెట్టుకున్నటువంటి పొత్తు ఏదైతుందో అది బీజేపీతో పెట్టుకున్నట్ట కాదా అనే విషయం. దయచేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనము జాగ్రత్త గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ముస్లింలు కనుక ఒకవేళ ఈరోజు సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా కనుక ధర్నాలు రాస్తారోకోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే దానిని వాడుకొని హిందువులారా ఏకం కాండి అనే నినాదంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు పుట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి హిందూ మిత్రులారా, దయచేసి హిందూ బంధువులారా, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీజేపీ మతోన్మాద పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు నమ్మి మీరు ఈ దేశంలో గొడవలు పుట్టించడానికి ప్రయత్నం చేయకండి. లోక్సభ ఎన్నికలకు ముందు దయచేసి మీరు గొడవ పడేటువంటి వ్యక్తులు కూడా ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వాళ్ళు మాత్రమే ఎందుకు గొడవలోకి పోవాలి? నిజంగానే హిందువులకు సంబంధించినటువంటి విషయంలో అత్యంత ప్రేమగా ఉండేటువంటి వ్యక్తులుగా చెప్పుకున్నటువంటి ఆ బ్రాహ్మణ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, సిఏఏ వ్యతిరేకంగా ధర్నాలు చేయమని చెప్పండి. వాళ్ళకు వేద మంత్రాలు పఠించేటువంటి శక్తి ఉంది కదా, మరి ఈ సిఏఏ అమలు చేస్తున్నప్పుడు ఏ శక్తులు కూడా అడ్డుకోకుండా వాళ్ళని వేద మంత్రాలతో పఠనం చేయమని చెప్పండి. గొడవలు పుట్టించేదంటే ఆ గొడవల్లో బలైపోతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్కసారి ఆలోచించండి. ప్రతిసారి మనమే చచ్చిపోనా? భారతదేశ స్వతంత్ర ఉద్యమం దగ్గర మొదలుకుంటే మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు చచ్చింది మనమే, తెచ్చింది మనమే, కానీ ఆ అధికారాన్ని మాత్రం పొందుతున్నది ఎవడో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే సగం బాధ మనకు పోతుంది. ఎవదే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమల్లోకి తీసుకువస్తున్నామని హోంమంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటన వెలువరించింది. పార్లమెంట్లో ఈ వివాదాస్పద చట్టం 4 ఏళ్ల క్రితం ప్రతిపక్షాల నిరసనల నడుమ ఆమోదం పొందింది. కాగా ఇప్పుడు ఈ వివాదాస్పద చట్టాన్ని లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం కీలక విషయమైంది. సిఏఏ సంబంధిత నిబంధనలు రూపొందించడంలో ఇంతవరకు కొంత సంక్లిష్టత ఉండడంతో దీని అమలును వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు చట్టంలోని నిబంధనలను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇక తగు విధంగా అమలుకు దిగుతామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పుడు అమల్లోకి రానున్న చట్టం మేరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు సరైన పత్రాలు లేకుండా వలస వచ్చిన ముస్లిమేతరులు తగు విధమైన దరఖాస్తులు అందులోనూ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా వివరాలు పొందపరుచుకుంటే భారత పౌరులుగా రికార్డుల్లోకి వచ్చేందుకు వీలు ఏర్పడుతుంది. ఈ 3 దేశాలకు చెందిన అక్కడ మైనార్టీలుగా వేధింపులకు గురైన హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లు ఇక్కడ వలసదారులుగా ఉన్నట్లయితే వారికి భారతీయ పౌరసత్వ సంక్రమించేందుకు మేము సపోర్ట్ చేస్తాము. చూడండి మిత్రులారా, ఇంత దారుణమైన పరిస్థితి అంటే 2014 డిసెంబర్ 31కి ముందు ఈ దేశానికి వచ్చినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు హిందువులు అయితే ఇక్కడ బతకడానికి అవకాశం ఉన్నది. ఇక జైన్లు, క్రిస్టియన్లు, పార్సీలు, బుద్ధిస్టులు అని చెప్పేసి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ ఏమి ఉండవు. కేవలం హిందువులు అయితేనేమో ఇక్కడ మేము హిందువులము అని ప్రకటించుకుంటే చాలు, మీరు ఇక్కడ పౌరసత్వం తీసుకోవచ్చు.
ఒకవేళ హిందువులం కాదు మేము ముస్లింలే అని ప్రకటించేదంటే మాత్రం వాళ్ళందరూ కూడా సిఏఏ చట్టం ప్రకారం ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది 2014 డిసెంబర్ 31కి ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ అనంటే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొదలుకుంటేది. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొదలుకుంటే 1947 నుండి మొదలుకుంటే 2014 వరకు ఈ దేశంలో ముస్లింలుగా నమోదైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశంలో మేము ఈ దేశ మూలవాసులమే, ఈ దేశవాసులమే అని నిరూపించుకోవడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయో చూయించుకోవాలి. ఆ ఆధారాలు లేకపోతే వాళ్ళందరి మీద కూడా ఈరోజు వాళ్ళు క్లియర్ కట్గా మీరు ఈ దేశం కాదు అని చెప్పేసి వాళ్ళను బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. 2014 డిసెంబర్కు ముందు వలస వచ్చిన వాళ్ళు అంటే 1947 నుండి వలస వచ్చిన వాళ్ళు అంటే అర్థమైంది ఈ దేశంలో ముస్లింలను తుడిచిపెట్టాలి, మొత్తం ముస్లింలందరినీ ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలనే విధంగా వాళ్ళు అత్యంత క్రూరంగా బిహేవ్ చేయడం కోసం మాత్రమే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు వలస వచ్చిరు కాబట్టి వలస వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈరోజు అట్లయితే దుబాయ్ పోయిన వాళ్ళందరినీ కూడా బయటకు పంపించాలి. దుబాయ్ వాళ్ళు వేరే దేశాలకు, ఆస్ట్రేలియాకు, అమెరికాకు వలస పోయి ఆడ బతకడం కోసం ఈరోజు అక్కడ బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రీన్ కార్డుని మొత్తానికి రద్దు చేసి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసారు. అప్పుడు దేశానికి వచ్చేస్తారు. ఈ పౌరసత్వ సవరణ చట్టంలో ఎవరెవరైతే ఈ ముస్లింలు, ఈ హిందువులు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దుబాయ్కి పంపించారు. సపరేట్గా వాళ్ళు పోయి ఆనాడు బతుకుతారు. నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉండదంటే, వాళ్ళ మీద ఎలాంటి కులం పేరుతో, మతం పేరుతో వాళ్ళ మీద మీకు ఇలాంటి వ్యతిరేకత లేకపోయిందంటే వాళ్ళను సేఫ్గా ఈ దేశంలోకి వెళ్ళి బయటకు పంపించండి. ఆ ప్రయత్నం చేస్తారంటే లేదు. ఏంది అని అంటే కేవలం సిఏఏ అనేది ముస్లింలను ఈ దేశంలోకి వెళ్ళి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నము. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒక్కసారి ఒక మతం మీద వాళ్ళు దాడి మొదలుపెట్టిరు అని అంటే తర్వాత క్రిస్టియన్ల మీదకి వస్తారు, తర్వాత బుద్ధిస్టుల మీదకి వస్తారు, తర్వాత మైనార్టీలుగా ఉన్నటువంటి ఏ వ్యక్తులను కానివ్వండి వాళ్ళ మీదకి వస్తారు. ఈ దేశాన్ని హిందూ దేశంగా చేస్తామని చెప్పేసి ఆనాడు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల క్రితం ప్రకటించినటువంటి విషయం ఏదైతుందో సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత హిందూ దేశంగా మార్చబోతున్నది. హిందూ దేశంగా మార్చడం అంటే ఏంది అని అంటే కేవలం ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి. ఇది భారతదేశం పేరు తీసేసి హిందూ దేశంగా మార్చారు. హిందూ దేశంగా మార్చిన తర్వాత ఇక్కడ హిందువులు తప్ప వేరేటోళ్ళు ఉండదు కాబట్టి వేరే రిజర్వేషన్ ఉండవు, వేరే చట్టాలు ఉండవు, కేవలం హిందువులకు మాత్రమే చట్టాలు ఉంటాయి. ఆ చట్టం కాదని ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు దేశ వ్యతిరేకులు అవుతారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగేటువంటి క్రమం. ఇది అర్థం చేసుకోకపోతే ఈ దేశంలో తగలబడిపోయేటువంటి వాళ్ళలో మనం కూడా ఉంటాం. ఆ తర్వాత ఎస్సీలందరినీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా తగలబెడతారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇదే అంశం మీద ప్రకటన అంతరార్థం నాకు తెలుసు. పశ్చిమ బెంగాల్ ప్రజలు శాంతియుతంగా వదంతులకు దూరంగా ఉండాలి. సిఏఏ నిబంధనలు 6 నెలల క్రితమే ప్రకటించి ఉండాల్సింది. దేశానికి మేలు చేయని దేనినైనా తీవ్రంగా వ్యతిరేకిస్తా. రంజాన్ ముందు ఈ ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చిందో నాకు తెలుసు అని చెప్పేసి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం మాట్లాడడం జరిగింది. అంటే రంజాన్ ముందు ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలందరూ ఏకమవుతారు కాబట్టి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ రోడ్ల మీద తీసుకొచ్చింటే వాళ్ళని చూపించి హిందువులందరినీ ఏకం చేయొచ్చు అనేది బీజేపీ టార్గెట్. అది క్లియర్గా మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు క్లియర్గా చెప్తున్నారు. దయచేసి పశ్చిమ బెంగాల్ ప్రజలు శాంతియుతంగా ఉండండి, ఇది రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అని ఆమె క్లియర్గా చెప్తా ఉంది. ఇకపోతే జైరాం రమేష్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏమంటున్నారంటే సిఏఏ నిబంధనలను ప్రకటించేందుకు 9 సార్లు పొడిగింపులు కోరిన కేంద్రం ఎన్నికల ముందు దీన్ని ప్రకటించడం వెనుక విభజన రాజకీయాలతో లబ్ధి పొందాలన్న కుట్ర ఉన్నది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఈ కుట్రకు ప్రభుత్వం పాల్పడుతుంది అని చెప్పేసి జైరాం రమేష్ అంటున్నారు. అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాదు సార్, ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ ఏదో ఒక సాకు చెప్పి ఈ దేశం విడిచి వెళ్ళేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సక్సెస్ కావడం కోసమే సరిగ్గా ఎలక్షన్ నోటిఫికేషన్కి ముందు, రెండవది రంజాన్ మాసంలోనే దీన్ని అమలు చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ముస్లింలే లక్ష్యంగా చట్టం తీసుకొచ్చారు. సిఏఏ విచ్ఛిన్నకరమైనది, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలన్న గాడ్సే సిద్ధాంతంపై ఆధారపడి రూపొందించినది. ఎన్నికల సీజన్ వచ్చిన వెంటనే సిఏఏ నిబంధనలు రావడాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. భారతీయులకు దీనిని వ్యతిరేకించడం తప్ప వేరే గత్యంతరం లేదని అజదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఆయన చెప్తున్న విషయం కరెక్టే. ముస్లింలను టార్గెట్గా చేసుకుని మాత్రమే చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేది 100% నిజం. మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు ఏ రకమైనటువంటి పోరాటం చేయాలన్నా కూడా
ఆయన అసదుద్దీన్ ఓవైసీ చెప్పాలి, మాకు తుపాకులు ఇవ్వండి, మాకు 10 నిమిషాల సమయం ఇవ్వండి, ఈ దేశంలో ఏం చేయాలో మేము చేస్తామని చెప్పేసి డైలాగ్ కొట్టి రేపు మళ్ళీ రెచ్చగొట్టి ముస్లింల ప్రాణాలు తీసేయడం ప్రయత్నం మాత్రం అసదుద్దీన్ ఓవైసీ చేయదు. మీకు నోరు ఉన్నది కదా, మైక్ దొరికింది కదా అని చెప్పేసి మీరు మంచిగా ఉంటారు. మళ్ళా ఈరోజు ఈ సిఏఏ చట్టం వల్ల దేశంలో నరేంద్ర మోడీకి ఏం జరగదు, కిషన్ రెడ్డికి ఏం జరగదు, బండి సంజయ్కి ఏం జరగదు, అవసరమైతే అసదుద్దీన్ ఓవైసీకి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఏం జరగదు. వీళ్ళందరూ మంచిగానే ఉంటారు. సచ్చేది మాత్రం పేద ప్రజలు, గొడవలు పెట్టుకొని చచ్చిపోయేది మాత్రం పేద ప్రజలు. దయచేసి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.